పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకున్నట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే యేసు ప్రభువునంట అపవాదంట శోధించుటకు ఎక్కడికి తీసుకెళ్ళారంటండి? అరణ్యానికి తీసుకెళ్ళారు. చూడండి, అరణ్యంలో అపవాది శోధించే సమయంలో అంట యేసు ప్రభు ఏం చేశాడంట? 40 దినాలు 40 పగలు 40 రాత్రులు ఏం చేశాడండి? ఉపవాసం ఉన్నాడంట. చూడండి, ఉపవాసం అంటే అసలు ఏంటి ఏదండి? అసలు ఎలా ఉండాలి, దేనికోసం ఉపవాసం చేయాలనేది దినం మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం. చూడండి, ఉపవాసం అనేదంట శరీరాన్ని నలగొట్టుకోవడానికి చేస్తారు. ఎందుకు చేస్తారు చెప్పండి? ఉపవాసం దేనికి చేస్తారంట? యేసు ప్రభు చూడండి అక్కడ ఉన్నటువంటి అపవాదిని చూడండి జయించడం కొరకంట 40 దినాలు 40 రాత్రులు 40 పగలు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. అంటే చూడండి, సాతాన్ని జయించడానికి కానీ, శ్రమ నుంచి విడుదల పొందడానికి కానీ, శోధం నుంచి విడిపించబడటానికి కానీ, దురాత్మ నుంచి బాగుపరచడానికి కానీ, ప్రతి దానికి ఉపవాస ప్రార్థన అనేది ఎంతో విలువైనది. కాబట్టి మనిషినంట ఉపవాసం అనేది ఎలా చేయాలండి? చాలా మందికి ఉపవాసం అంటే తెలియదండి. ఉపవాసం ఎలా చేయాలో కూడా తెలియదు. ఏమనుకుంటారండి? 40 దినాలు ఉపవాసం అంటే చాలు. 40 దినాలు చూడండి కడుపు మార్చుకొని బ్రతికితే చాలు. 40 దినాలు ఆహారం తీసుకోకుండా ఉంటే చాలు అనుకుంటారు. అసలు ఉపవాసం ఎందుకుంటారండి? ఎందుకుంటారు ఉపవాసం చెప్పండి? తన శరీరాన్ని నలగొట్టుకోవడం, తన శరీరాన్ని బాగుపరచుకోవడం కోసం, తన శరీరంలో కోపాన్ని కానీ, తన శరీరంలో గర్వాన్ని కానీ, తన శరీరంలో పాపాన్ని కానీ, తన శరీరంలో శోధన కానీ, సమస్తాన్ని దేనికోసం అండి? తీసివేసుకోవడం కోసం ఉపవాసం ఉంటారు. చూడండి, యేసు ప్రభు చూడండి ఒక చోట వారి యొక్క శిష్యులు ఏం చేస్తాడంటే, ఒక మోగ దురాత్మ పట్టిన వ్యక్తి అంట ఆ శిష్యుడి దగ్గరికి తేబడినప్పుడు ఆ శిష్యుడు చూడండి ఆ మనిషిని ఏం చేయలేదంట? బాగు చేయలేదంట. బాగు చేయకపోతే ఒక దినానంట అరణ్యంలో ఏకాంతంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని వారి యొక్క శిష్యులు, అయ్యా మరి నువ్వు ఎంతో మందిని బాగు చేసావు, ఎంతో మందిని స్వస్థపరిచావు, మరి మా వాళ్ళు ఎందుకు కావట్లేదు అని అడుగుతుంటే అప్పుడు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడంట? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుకున్నట్లయితే, అందుకైనా ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్లనూ ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. చూడండి, ప్రార్థన వల్ల అనే దగ్గర పుట్టినట్లు ఏముండదండి? ఉపవాసము వల్లే అని కూర్చోబడి ఉన్నది. చూడండి, ఉపవాసం వల్ల అంట అసాధ్యమైంది కూడా సాధ్యం చేయగలగండి. అందుకని చూడండి, మనిషినంట ఉపవాసం అనేది ఎక్కువ చేస్తాడు. దేవుడైతే చూడండి ఎక్కడ ఉపవాసం చేయమని చెప్పాడండి? చెప్పలేదండి. మనుషులే వారి యొక్క శరీరాన్ని నలగొట్టుకోవడం కోసం, వారి యొక్క జీవితాన్ని మార్చుకోవడం కోసం, వారి కొన్ని శోధన నుంచి బాధ నుంచి విడిపింపు పొందడం కోసం ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఎన్ని రకాలండి? బైబిల్ వచ్చండి ఉపవాసం 3 రకాలుగా చేశాడు.
ఎన్ని రకాలు చేశారు? ఒకటి ఎన్ని రోజులంటే ఉపవాసం? 3 దినాలు ఉపవాసం అన్నాడు. ఎన్ని దినాలు ఉన్నారు? 3 దినాలు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. చూడండి, రెండవదిగా 7 దినాలు ఉపవాసం ఉన్నవారు. ఎన్ని దినాలు? 7 దినాలు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. అలాగే 40 దినాలు ఏంటండి ఉపవాసం ఉన్నవారు. చాలా మంది చూడండి ఈ ఉపవాస దినాలు ప్రత్యేకంగా చేసుకున్నారే కానీ అసలు ఉపవాసం అనేది దేవుడు ఎలా ఉండమన్నాడో చాలా మందికి తెలియదండి. దేవుడు అంట నీ ఉపవాస దినాన్ని ఇష్టపడతలేదంట. ఇష్టపడుతున్నాడా? చూడండి, చాలా మంది ఉపవాసం ఉంటారే కానీ దాని దేవుడు ఇష్టపడతలేదంట. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ గంటలోని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉన్నారు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకుంటున్న దినము అట్టిదేనా? చూడండి, దేవుడు ఏమన్నాడండి? ఏమంటారంట మనుషులు? మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడమంటారంట. దేవుడు ఏమంటారు? అయ్యా, ఇదిగో మేము కడుపు మార్చుకొని ఎంతో బాధపడి అన్నం తినకుండా మరి 2 దినాలు ఉపవాసం ఉంటే మరి మా ఉపవాసం నువ్వు ఎందుకు అంగీకరించట్లేదయ్యా అని మనుషుడు ఏమంటాడంట? దేవుడిని అడుగుతాడంట. దేవుడు ఏమంటాడు చెప్పండి? ఏమన్నాడు? మీరంట మేము మా ప్రాణములు ఆయాసపరచుకుంటున్నాము ఎందుకు లక్ష్య పెట్టండి? మీ ఉపవాస దినాన్ని మీరు ఏం చేస్తారంట? మీ వ్యాపారాలు చేయదురు అంటారు. ఉపవాస దినం అంటే ఏంటండి? ఎవరికి అప్పగించాలి? ఆ సమయాన్ని ఎవరికి అప్పగించాలండి? చాలా మంది ఉపవాసం ఉండి ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారు. వారి పనులు చేసుకుంటూ ఉంటారు. ఏంటండి? ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, పని పాటలకు వెళ్తూ ఉంటారు. కానీ చూడండి, ఉపవాసం ఎందుకున్నావు? ఎందుకున్నావు చెప్పండి? దేవుణ్ణి గణపరచడానికి నువ్వు ఉపవాసం. అసలు ఉపవాసం అంటే ఏంటండి? నీ శరీరాన్ని చూడండి, కొంతమంది రాత్రి వేళ నిద్రపోకుండా ఉండడానికి ఏం చేస్తారు? ఆహారాన్ని తీసుకోరు. ఎందుకంటే కడుపు నిండా ఆహారం తింటే వచ్చిందంట నిద్ర వచ్చింది. కడుపు నిండా సాయంత్రం పూట ఆహారం తింటే మత్తుగా నిద్ర వచ్చింది. కాబట్టి రాత్రి వేళ ప్రార్థన చేయాలని చాలా మంది మీరు ఆహారాన్ని తీసుకుంటారా? తీసుకోరండి. ఎందుకంటే ఆహారం తీసుకోకపోతే అంట మనిషికి ఆకలి తప్పులు ఎక్కువైందండి. ఆకలి తప్పు మీద సుఖంగా నువ్వు ఏం చేయలేవు, నిద్రపోవాలి. కాబట్టి ఆ ఆహారం తీసుకొని విధానం బట్టి అంట నిద్ర రాదు. కాబట్టి నువ్వు ఆ రాత్రి మొత్తం మేల్కొని ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. అందుకు అసలు నువ్వు ఉపవాసం. నువ్వు చూడండి, ఉపవాసం ఉండి పనికి వెళ్తే, ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తే అది దేవుడికి ఇష్టమైన దానివేనా? విధానం చెప్పండి. నువ్వు తీర్మానం చేసుకుని ఉపవాసం ఉంటే 3 దినాలున్నా 7 దినాలున్నా నీ సన్నిధిలో నువ్వు ఏం చేయాలంట? ఉపవాసం గదిలోనే ప్రార్థన చేసుకోవాలి, లేదా దేవుని సన్నిధిలోనైనా ప్రార్థన చేసుకోవాలి. కానీ ఉపవాసం ఉండే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారు? ఉపవాసం అనే పేరుతో వ్యాపారం చేస్తారు. ఏంటండి? ఉపవాసం ఎందుకున్నావు? నిన్ను మార్చుకోవడానికి, నిన్ను నువ్వు చూడండి, నువ్వు నీలో ఉన్న దురాత్మ బాగోడు
పోగొట్టుకోవడానికి, నీలో ఉన్న త్రాగుని పోగొట్టుకోవడానికి, నీలో ఉన్న వ్యసనాలు పోగొట్టుకోవడానికి, నీలో ఉన్న చెడుతనాన్ని పోగొట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నీలో ఉన్న బలహీనతను పోగొట్టుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఉపవాసం ఉన్నావు. కానీ ఆ ఉపవాసం ఏం చేస్తున్నావు అంటే నామకార్థం చేయకూడదు. ఏం చేయాలంట? నువ్వు ఉపవాసం ఉండేటప్పుడు అంటే వ్యాపారం చేయొచ్చా? చేయకూడదండి. ఇంకేం చేయకూడదంట? నీ ఉపవాస దినమున నీ పని వారి చేత కఠినమైన పని చేయించకూడదంట. చూడండి, ఒక యజమానుడు ఉన్నాడండి. కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక యజమానుడు ఉన్నాడండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉండేవాళ్ళండి. ఉపవాసం ఉండేవాళ్ళు అయితే చూడండి, అతనైతే ఉపవాసం ఉండేవాడు, కానీ తనతో పాటు చూడండి అదే జాతికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత కఠినమైన పని చేయించేవాడు. ఇతను మటుకి చక్కగా ఏసీ కారులో తిరుగుతా ఉపవాసం ఉండి, తన కింద వాళ్ళు కూడా అదే విధంగా ఉపవాసం ఉంటే తీర్మానం చేసుకొని ఇతనైతే కారులో తిరిగేవాడు. ఆ చూడండి ఉపవాసం ఉండి నీరసం వచ్చి చూడండి ఎక్కడ పడితే అక్కడ పొగులిపోయాడు. కానీ తన కింద పనిచేసే వాళ్ళ చేత మటుకి ఆ ఉపవాస దినాలు కూడా ఏం చేసేవాడంట? కఠినమైన పని చేయించేవాడంట. ఏం చెప్పండి? మనమైతే ఉపవాసం చేస్తున్నాం, కానీ మన కింద వాళ్ళు మనం ఏం చేయకూడదు? కఠినంగా పని చేయించకూడదు. ఉపవాసం ఉండే సమయంలో అంట నీ పొరుగు నీ ఊరి చేత కఠినమైన పని ఏం చేయకూడదంట? చేయించకూడదంట. చూడండి, అలాగే అంట మీరు కలపడిచి వివాదం చేయొచ్చు, అన్యాయంగా గుర్తున్నాడు. ఉపవాసం ఉండకూడదంట. ఉపవాసం చేసే వాళ్ళు ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు చెప్పండి? ఉపవాసం ఉండే వాళ్ళంట కలహపడకూడదంట. కలహం అంటే ఏంది? గొడవలు పడకూడదండి. చూడండి, కొంతమంది ఉపవాసం ఉంటారు, ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తిని గొడవ పడతారండి. తల్లి మీద గొడవ పడతారు, తండ్రి మీద గొడవ పడతారు, భార్య మీద గొడవ పడతారు, సహోదరుల మీద గొడవ పడతారు, తోటి పనివారి మీద గొడవ పడతారు, ఇరుగు పొరుగు వారి మీద గొడవ పడతారు. మళ్ళా తిరిగి ఉపవాస ప్రార్థన ఏం చేస్తారండి? చక్కగా ఉపవాస ప్రార్థన. నువ్వు కలహపడకూడదంట, వివాదం చేయకూడదంట, ఇంకేం చేయకూడదంట? అన్యాయంగా బుద్ధులాడకూడదండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు అన్యాయంగా జీవించకూడదండి. కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు అన్యాయంగా చేస్తారు. ఏం చేస్తారంటే తప్పుడు త్రాసులు వేస్తారు, తప్పుడు తూకాలు చూస్తారు. ఏంటండి? పాలు పోసే వాళ్ళు చూడండి తప్పుగా పోతారండి. ఏంటండి? చూడండి, నీళ్ళు కలిపిపోతారు, కల్తీగా ఎత్తారండి, లేదా తక్కువ కలాసులతో పోతారు. ఎందుకని? ఇదేంటంటారు? అన్యాయం అండి. కొంతమంది చూడండి స్థలాల విషయాల్లో కూడా ఏడొన్న స్థలాన్ని ఆడ మార్చుకుంటారండి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటి అక్రమాలు చేయొచ్చా? చేయొచ్చండి. ఉపవాసం చేసేటప్పుడు అంట నువ్వు ఎలా ఉండకూడదండి? ఫస్ట్ వ్యాపారం చేయకూడదు. రెండవదిగా నీ సహోదరుల చేత కానీ ఇరుగు పొరుగు వారి చేత కానీ కఠినమైన పని చేయించకూడదు. మూడవదిగా గొడవలు పడకూడదు, అన్యాయంగా జీవించకూడదు. ఇంకేం చేయకూడదంట? నీ కంటలు కానీ పరమర వినమన్నట్లు మీరు ఉపవాసం ఉంటారంట. ఉపవాసం చేసేవాళ్ళు చూడండి ఏం చేస్తారు? వాళ్ళు యాక్టింగ్లు కావాలి. ఏం చేస్తారు చెప్పండి? నీరసంగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, అసలు ఏదో కోల్పోయినట్టు తిరుగుతారు. ప్రార్థన చేయమన్నా కానీ నా గొంతు రావట్లేదయ్యా. మన ఉపవాసం ఉందంటే ఇతరులకు కూడా తెలియకూడదా? తెలుసా? చూడండి, నువ్వు గదిలో ఉండి ఉపవాసం చేద్దాంట, నువ్వు చేసిన ఉపవాసం ఎవరు తెలియాలి? ఒక దేవునికే తెలియాలి. అందుకనే చూడండి మత్తయి 6:16 చదువుకున్నట్లయితే ఉపవాసము చేయనప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్తులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొందినారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు
నీ తలాంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇప్పుడు చూడండి, ఫ్యాషన్ వచ్చింది. ఉపవాసం అనేది జనాలందరికీ తెలిసింది. ఏంటండి, నేను ఉపవాసం ఉన్నానని చెప్పకే చెబుతారండి జనాలు. ఏంటండి, ఈడేం చెబుతున్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదంట. ఎవరు తెలియకూడదండి? ఇరుగు పొరగారు ఎవరికి తెలియకూడదు. మరి మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉన్నామని చాటింపు చేస్తాం. ఉపవాసం వేషగారు రాదు చూడండి, ఉపవాసం అనేటువంటి ముసుగు చూడండి. మన యొక్క జీవితాలు మనం ఏం చేసుకున్నాం చెప్పండి. మొన్న 3 రోజులు ఉపవాసం ఉంటే 4వ రోజు ఆ మనిషి ఏమవుతుంది తెలుసు. 20 రోజులు ఉపవాసం ఉంటే ఏం చేస్తారు తెలియదు. 40 రోజులు ఉంటే ఉపవాసం ఉంటే ఏం చేస్తారు. 60 రోజులు ఉపవాసం వ్యక్తి అంట 120 రోజులు ఉన్నాడంట ఉపవాసం. ఎవరి కోసం? 120 రోజులు ఉపవాసం ఉంది. 120 రోజుల తర్వాత ఆయన ఉపవాసానికి జనాలందరూ చూస్తే మంచాన్ని పడకూడదు. ఆయన ఏం చెబుతున్నాడు? ఆయన మెప్పు కోసం జనాలకి, నేను చూసే 2 రోజులు ఉపవాసం ఉన్నాను ఒక ఫ్లెక్స్ చేసి ఆయన 2 రోజులు ఉపవాసం ఉన్నందుకు కూడా ఒక సంతాప సభ పెట్టారు, ఒక మీటింగ్ లా పెట్టారండి. ఇన్ని దినాలు చూడు దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉన్న వ్యక్తి అని నమ్మంగా చూడండి. దానికి ఏం చేస్తున్నారు? మెప్పులని అతను కొనియాడుతున్నారు. అసలు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలుసా? తెలియాలి చెప్పండి. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇదిగో మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషగాడు వాళ్ళే దుఃఖముఖులైనప్పుడు తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనపడవని వారు తమ ముఖం విజ్ఞానం చేసుకుందరు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యం నీతో చెప్పుచున్నారు అన్నాడంటే. ఎవరికి తెలియకూడదు మనం ఉపవాసం ఉన్నాడు, కానీ మనం అందరికీ తెలిసేటట్టు ఉపవాసం చేస్తున్నాం. నీ భక్తి ఎలా ఉండాలి? 4 గదుల మధ్యలో ఉండాలి. ఏం చేయాలన్నా? రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికే కనిపించాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, చూడు ఉపవాసం కూడా అనేక రకాలుగా చేస్తున్నారు. ప్రియమైన సహోదరులు ఆ రెస్టారెంట్సారంగా చేస్తున్నారు. చూడండి, చక్కగా కడుపు నిండి తిని ఒక పూట ఉపవాసం ఉంటున్నారు, చక్కగా 3 పూటలు తిని ఉపవాసం ఉంటున్నారు, కాయలు తిని ఉపవాసం ఉంటున్నారు, పాలు తాగి. చూడు వారి యొక్క జీవితం ఎలాగుందంటే ఉపవాసం కూడా చూడండి ఒక క్రమం లేదు, ఒక నియమం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులు, కొంతమంది అయితే పాపం కోసం కూడా ఉపవాసం చేసేవాళ్ళు. దేనికోసం? అయ్యా ఇదిగో నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేసుకేదాకా నేనేం చేస్తాను? ఉపవాసం. ఇదిగో ఇలా అక్రమంగా, ఇదిగో నేను ఇదిగో ఒక పొలాన్ని అమ్ముతున్నాడు, ఇదిగో నా సహోదరు పొలాన్ని అక్రమంగా ఆక్రమించానయ్యా, అది నాకు వచ్చేదాకా నేను ఉపవాసం. చూడండి బైబిల్లో చూడండి పాపం కోసం ఉపవాసం చేసిన భక్తులు ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను పొందినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అన్ని నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తులకు వచ్చి, కానీ అతను సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. ఎవరండి? దావీదు అనేటువంటి భక్తుడండి. ఈ దావీదు భక్తుడు చూడండి ఎలాగున్నాడంటే, ఉరియా భార్యకు పుట్టినటువంటి కుమారుడు కొరకు ఏం చేస్తున్నాడంట? ఉపవాసం ఉన్నాడు. ఎందుకు చెప్పండి? ఉరియా భార్య ఎవరు? అసలు బెత్షెబా. ఈ బెత్షెబా చూడండి ఒక దినానంట దావీదు ఆమెను చూసి ఆమెతో సైనిస్తే ఆమెకి ఏమొచ్చిందండి? గర్భఫలం వచ్చింది. చాలా మంది చూడండి దురాశ కలిగి ఉన్నారు. దురాశ గర్భం దాల్చి పరిపక్వ ఏమైందంట? మరణాన్ని పొందిందంట. అలాగే చూడండి ఈ దావీదు వేరొక భార్యతో పాపం చేస్తే పుట్టినటువంటి కుమారుడే ఈ బాలుడు. ఆ బాలుడు చూడండి దేవుడు ఏం చేశాడంట?
వచ్చాడంటే జబ్బు పరిచాడండి, బలహీనపరిచాడండి. మరణమైనటువంటి వ్యాధి అతనికి వచ్చింది. ఈ వ్యాధి రాగానే ఆ బాలుడి కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? బెత్షెబా ప్రార్థన చేస్తుందా? ఎవరు చేస్తున్నారండి? దావీదు చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా నా కుమారుని బాగు చేసి ప్రార్థన. ఎన్ని దినాలు? 7 దినాలు ప్రార్థన చేశాడు. 7 దినాలు చూడండి. ఇదిగో నిద్రాహారం లేకుండా, ఆహారం తినకుండా, నీరు తాగకుండా, పరుపు చూడండి ఇదిగో తడిసిపోయేటట్టు కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అండి? పాప నిమిత్తం ప్రార్థన చేస్తారు. చాలా మంది పాప నిమిత్తం ప్రార్థన ఏదండి? అవునా కదా చెప్పండి. నువ్వు ఉపవాసం ఎలా ఉన్నావు? నీతి కలిగి ఉన్నావా? న్యాయం కలిగి ఉన్నావా? పాపం కలిగి? చూడండి, ఉపవాసం చేసేటప్పుడు అంట ఎలా చేయాలి? పాప నిమిత్తం చేయకూడదండి. దావీదు పాప నిమిత్తం ప్రయాసపడి ప్రార్థన చేస్తాడు. అయ్యా నా కుమారుని బాగు చేయి అని 7 దినాలు నిద్ర లేకుండా ప్రార్థన చేస్తే మరి ఆ కుమారుని దేవుడు స్వస్థపరిచడా? స్వస్థపరిచడండి. స్వస్థపరుతాను చెప్పండి. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు స్వస్థపరచడండి. ఎందుకంటే నువ్వు ఉపవాసం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. పాప నిమిత్తం ఉపవాసం ఉంటే అది దేవుడు సహిస్తాడా? సహిస్తాడు చెప్పండి. ఏం చేశాడంట? ఆ బిడ్డ మరణించాడు. ప్రియమైన సహోదరి, అప్పుడు ఆ ఇరుగు పొరుగు వారంట దావీదుని లేపడానికి చూస్తున్నటువంటి సమయంలో ఆ సైనికుల యొక్క మాటలు విని దావీదు ఏం చేశాడు? అయ్యా నా కుమారుడు చనిపోయాడని అడిగితే వీరేం చెప్పారు? అయ్యా నీ కుమారుడు చనిపోయాడు. కానీ చూడండి, దావీదు వెంటనే లేచి స్నానం చేసి ఏం చేస్తున్నాడు? భోజనానికి కూర్చోబోతండి. మనుషులు అయ్యా ఇప్పుడు దాకా ఉపవాసం ఎందుకున్నావు అని అడిగితే అప్పుడు చూడండి ఆయన ఏమన్నాడంటే, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నట్లయితే, 2 సమూయేలు గ్రంథం అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించుదేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పింపగలనా? నేను వాడి ఎందుకు పోదును కానీ వాడు నా ఎందుకు మరలా రాడని వారితో చెప్పాను. చూడండి, నువ్వు పాపం చేసి ఉపవాసం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? కనికరించలేదు. దావీదు ఏమనుకున్నాడు? దావీదు చూడండి ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాడు. ఎన్నోసార్లు ఉపవాసం ఉన్న దేవుడు కనికరించాడు. కానీ పాపం నిమిత్తం ప్రార్థన చేస్తే మటుకు దేవుడు కనికరించాడు. కాబట్టి నువ్వు ఉపవాసం ఎలా ఉండాలి? కొంతమంది చూడండి ఉపవాసం ఉంటారు, పాపం చేస్తారు. ఉపవాసం ఉంటారు, త్రాగుతారు. ఉపవాసం ఉంటారు, అబద్ధ సాక్ష్యాలు చెబుతారు. ఉపవాసం ఉంటారు, బూతు మాటలు మాట్లాడతారు. ఉపవాసం ఉంటారు, సినిమాలు చూస్తారండి. అలాంటి ఉపవాసం దేవుడు ఇష్టమేనా చెప్పండి? దేవుడికి ఇష్టమని చెప్పండి అలాంటి ఉపవాసం? చూడండి, 7 దినాలు పాప నిమిత్తం ఉపవాసం ఉన్నాడు కానీ దేవుడు కనికరించాడా? కనికరించాడండి. చూడండి, ఒక వ్యక్తి 3 దినాలు ఉపవాసం ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంట? కనికరించాడు. ఎందుకంటే ఒక జనము కోసం ఉపవాసం ఉన్నాడు, ఒక జనాన్ని రక్షించాలని ఉపవాసం ఉన్నట్టు. ఎవరేమా? ఎస్తేరు. చూడండి, ఎస్తేరు రాదంట. అక్కడ హామాను అనేటువంటి ఒక అధికారి ఈ మొర్దెకైని యూదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, యూదులందరినీ చంపాలని ఒక శాసనాన్ని, ఒక కట్టడిని తీసుకొస్తే ఆ కట్టడి కోసం అంట రాజు వద్దకు వెళ్ళి అతను చూడండి రాజును అడగడానికి 30 దినాలు ఎదురు చూసిందంట. ఎన్ని దినాలు? 30 దినాలు ఎదురు చూసిన రాజు ఆ రాణిని పిలవపోతే ఆ రాణి అక్కడ ఉన్న ప్రజలందరినీ, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ ఏమని అడుగుతుంటే, అయ్యా నేను రాజు ఎదుటికి వెళ్ళి నిలబడతాను కోసం మీరందరూ ఏం చేయమంటుంది? ఉపవాసం ఉన్నాను. ఎలాగా? ఆహారం తినే, కాయలు తినే, ఏం చేయమంటుంది? నీరు తాగకుండా, ఆహారం తీసుకోకుండా
ఉపవాసం ఉన్నారంట. ఎన్ని దినాలు? 3 దినాలు. 3 దినాలు చూడండి, ఒక జాతిని కాపాడడానికి ఉపవాసం ఉన్నారు. మరి దేవుడు ఏం చేశాడు? కాపాడా? ఆ రాణిని అష్టరసు రాజు దగ్గరికి తీసుకెళ్ళేటట్టు చేశాడు. రాజు దగ్గరకు పోయి రాణి చెప్పిందంటే హామాన్ని ఏం చేశారంట? వదిలేసి ఆ యోధా ప్రజలందరినీ కాపాడారంట. చూడండి, ఇదిగో ఒక జనాంగాన్ని రక్షించడానికి రాజు చూడండి, ఇదిగో ఆమె ఉపవాసాన్ని అంగీకరించినప్పుడు మరి దావీదు లాంటి పాపం కలిగినటువంటి ఉపవాసాన్ని ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే పాపముతో నువ్వు ఉపవాసం చేస్తే దేవుడు దాన్ని కనికరించలేదు. ఒక ఆచారంగా, ఒక క్రమంగా చూడండి, చూడండి చెడు మార్గంలో ఉపవాసం ఉంటే దేవుడు దాన్ని ఇష్టపడడం. చూడండి, ఒక మనుషులంట వారి యొక్క పాపాన్ని తీసుకొచ్చుకోవడానికి ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారంట. వారిని వారు రక్షించుకోవడానికి. ఎందుకంటే నినివే పట్టణం మీదకి ఏమొచ్చిందని చెప్పాడంటే దేవుడు? ఏమొచ్చిందని చెప్పాడు? ప్రళయం వచ్చిందని చెప్పాడు. ఎందుకంటే వారిలో ఏముందంట? నినివే ప్రజలు ఎలా ఉన్నారంట? పాపంతో నిండి ఉన్నారంట, దుర్మార్గంతో నిండి ఉన్నారు. ఎలాగంటే తిరుచు, త్రాగుచు, పెండ్లాడుచు, వ్యభిచరిస్తూ జీవించారంట. ఎవరు? నినివే పట్టణ ప్రజలు. అయితే చూడండి, యోనాని ఆ పట్టణానికి పంపిస్తే యోనా చూడండి 40 దినాల పాటు ఆ పట్టణం అంతా ప్రచారం చేస్తూ, ఆ పట్టణం అంతా తిరుగుతూ, ఇదిగో నేను ఇదిగో ఈ ఆకాశం నుంచి ఇదిగో అగ్నిగంధకాలు కురిపించబడుతుంది, నేను ఇదిగో ఈ పట్టణం ఇదిగో నశింపబోతుంది, దేవుడి ఉగ్రత చూడు ఈ పట్టణం మీదకి వస్తుంది అని చెబుతుంటే అంట ఏం జరిగింది అంట? అక్కడ ఉన్న ప్రజలంట, రాజులు గాని ప్రజలు గాని అక్కడ ఉన్నటువంటి బాలులు గాని చివరికి పశువులతో అయితే ఏం చేశారంట? ఏం చేశారండి? ఏం చేశారు చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేను. మరియు రాజు తాను ఆయన మంత్రులు ఆజ్ఞయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఏం చేయకూడదంట? మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయి బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనము మనస్పూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఏంటండి? పశువులు గాని మనుషులు గాని సమస్తం కూడా మేత గాని, ఆహారం గాని, నీరు గాని ఏమి ఎందుకోసం? మరి పాపాన్ని రక్షించబడటం కోసం, వారిని దేవుడు క్షమించబడటం కోసం వీళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. మరి మన ఉపవాసం ఎలా ఉంది? ఎలా ఉందండి? నామకార్థం ఉండకూడదు. చూడండి, చాలా మంది అసలు ఉపవాసం ఎందుకున్నారో కూడా వారికి తెలియట్లేదు. చూడండి, మనం ఏమేం చెప్పుకున్నామండి? ఇప్పుడు 3 దినాలు ఉపవాసం ఉందని చెప్పుకున్నాం, 7 దినాలు ఉపవాసం ఉందని చెప్పుకున్నాం, 40 దినాలు కూడా చెప్పుకున్నాం. చూడండి, యేసు ప్రభు అంట 40 దినాలు ఎందుకున్నాడు ఉపవాసం?
ఎందుకున్నాడండి ఆయన? సాతాను నుంచి, అపవాది నుంచి జయం పొందడం కోసం. ప్రియమైన సహోదరుడు, ఒక భక్తుడంట 40 దినాలు ఉపవాసం ఉన్నాడంట. ఎవరు? మోషే అండి. ఎక్కడ ఉన్నాడు ఈయన? సేనాయి కొండ మీద. ఎందుకోసం? ఇశ్రాయేలు ప్రజలకి చూడండి ఆజ్ఞల కోసం యెహోవా ఎదుటంట ఏం చేశాడంట ఆయన? అన్నపానాలు లేకుండా 40 దినాలు చూడండి యెహోవా ఎదుట ఉన్నాడంట. ఉండి ఏం చేశాడంట? పలకల మీద ఆజ్ఞలు రాపించుకున్నాడు. ప్రేమైన సహోదరుడు, చూడండి ఇదిగో 40 దినాలు ఏలియా చూడండి ఇదిగో ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడంట. ఉన్నాడా? బదకి వృక్షం కిందంట. దేవుడు చూడండి ఏలియాతో మాట్లాడినప్పుడు ఏం చేశాడంట ఆయన? అయ్యా ఇదిగో నువ్వు 40 దినాలు ప్రయాణం చేయాల్సినటువంటి విధానం ఉంది కాబట్టి ఏం చేయమన్నాడు? దాన్ని గుడిలో ఉన్నటువంటి నీటిని, ఆహారాన్ని తీసుకో. 40 దినాలు ఏం చేయాలి? ప్రయాణం ఉంది నీకు అని చెప్పాడంట. అప్పుడు ఆ 40 దినాలు ఆయన ప్రయాణంలో ఏమీ తినలేదంట. అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని, నీటిని తాగి ప్రయాణం. చూడండి కొంతమంది అయితే మనుషులు చంపాలని కూడా ఏం చేశారంట? అన్నపానాలు మానుకున్నారంట. ఉన్నారండి. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నట్లయితే ఉదయమైనప్పుడు యూదులు కట్టు కట్టి తాము పౌరులను చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని కొట్టు పెట్టుకొని ఈ కొట్టులో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌరులను చంపు వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని విన్నాము. ఏం చేసేది చెప్పండి? పౌరులను చంపేదాకా నీళ్ళు అన్నపానాలు కొట్టుకోమా. చూడండి వీరికి ఒక రకమైన ఉపవాసం కదండి. ఉపవాసాలు అనేక రకమైన ఉపవాసాలు. 7 దినాలు ఉంది, 3 దినాలు ఉంది, 40 దినాలు కూడా లేదండి. అయితే చూడండి ఎలాగుండాలి నీ జీవితంలో? నువ్వు ఉపవాసం ఎలా ఉన్నావు? ఏదండి? ఉపవాసం ఉన్నప్పుడంట వ్యాపారం చేయకూడదు, నీ పొరుగు వారి చేత ఎటువంటి పని చేయించకూడదు, నువ్వు గొడవలాడకూడదు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినపడాలి. నువ్వు ఉపవాసం ఉన్నట్టు జనాలకి తెలియకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాగున్నావో ఈ రాత్రికాల సమయంలో నిన్ను గమనించుకోవాలి. ఇంకేం చేయాలన్నా? అసలు ఉపవాసం అంటే ఏంటండి? చూడండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయింది. దుర్మార్గులు కట్టిన గంటలు విప్పుడయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రత్యేకాన్ని విడగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి కొట్టిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధిని మోహం తెప్పుకొనుటయు దిక్కుమాల మీద ఈట చేర్చుకుంటయు వస్త్రములు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీ చేసేయల్లా నీ వెలుగు వేకూచుక వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమును కావాలి ఆయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మెరబెట్టుగా ఆయన నేనున్నానా నేను. ఏదంటండి? కాడిమాను మేకులు ఏం చేయాలన్నా? ఎరగొట్టబడాలంట. చూడండి దుర్మార్గం కట్టిన కట్లు విప్పబడాలంట. బంధింపు వారిని విడిపించబడుతున్న ఉపవాసం. నీలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని విడిపించుకోవాలి, నీలో ఉన్న చెడుతనాన్ని విడిపించుకోవాలి. ఇతరులు చూడండి ఎవరైతే బాధపడుతున్నారో వాడిని విడిపించాలంటే నీ సహోదరులు అంటే ఏం పెట్టాలంటే ఆహారాన్ని ఉపవాసం అయితే ఉంటాం కానీ మన సహోదరులు మనం
ఆదరించండి. ఎవరైనా ఆకలి కొని వచ్చారంటే ఆహారం పెట్టడం, ఏదైనా బాధ వచ్చిందంటే బాధ తీర్చం. ఏం చేద్దామండి? ఉపవాస ప్రార్థన అయితే ఆచారంగా చేస్తాం, ఆచారబద్ధంగా చేస్తాం. ఏదండి ఏం చేయాలంట? మీ సహోదరుకి ఆహారం పెట్టాలి. అసలు మనకి సహోదరులతో సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉంటాం. ఏంటండి ఈ ఉపవాసం ఎలా ఉండాలి? దిక్కుమాల మీద రెండు చేతులు వస్త్రాలని కనబడినప్పుడు వాడికి వస్త్రాలు ఇవ్వాలి. అది ఉపవాసం అండి. ఏదండి ఇంకా ఏదంట అలా చేస్తే అంట నీ వెలుగు వేగంగా చుక్కవాలి వదిలించిందంట. నువ్వు ఏది ప్రార్థించినా దేవుడు శీఘ్రంగా నీకు ఏం చేద్దానంట? స్వస్థతను కలుగు చేస్తానంట. నువ్వు మొరగట్టగా నేనున్నానని ఉత్తరం చెప్తాను. అలా ఉపవాసం ఉండాలి. కానీ ఏదో నామక ఉపవాసం ఉండి ఉపవాసం కానీ లోకంలోకి పోయి త్రాగి, లోకంలోకి పోయి వ్యభిచారం చేసి, లోకంలోకి పోయి పాపం చేయడం ఎలా ఉండాలి? ఆ ఉపవాసం నిన్ను మార్చేలాగా ఉండాలి. ఆ ఉపవాసం ద్వారా నువ్వు రక్షించబడేలాగా ఉండాలి. ఆ ఉపవాసం ద్వారా నిన్ను చూడండి, నిన్ను మోసం చేసుకోవాలి. నిన్ను చూడండి, నీ పాపాన్ని కడుక్కోవాలి. ఆ ఉపవాసం ద్వారా నీ శరీరాన్ని బాగుపరచుకోవాలి. ఆ ఉపవాసం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. చూడండి, యేసు ప్రభు 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం ఉంది, సాతాన్ని జయించాడు. మరి ఉపవాసం ఉంది దేన్ని చేస్తున్నా? పాపాన్ని చేస్తున్నావా? సాతాన్ని చేస్తున్నావా? త్రాగుని చేస్తున్నావా? ఈ లోకాన్ని చేస్తున్నావా? ఆ ఉపవాసం తర్వాత మరలా నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందండి? 365 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 40 రోజులు, 60 రోజులు ఉపవాసం ఉంటున్నారు. ఆ ఉన్నదానికి ఉపయోగం ఉండాలి. లేకపోతే అలాంటి ఉపవాసం అంట వ్యర్థం. అందుకని నువ్వు ఎంత మొరబెట్టినండి నీకు ఉత్తరం మీద అన్నాడు. కొంతమంది ఉపవాసం మనుషులు చంపేదన్నారు, కొంతమంది ఉపవాసం పాపనిమిత్తం చేసేవాళ్ళు. చూడండి, ఎస్తేరు ఉపవాసం జాతిని రక్షించేలాగా, నినివే పట్టణస్థుల యొక్క ఉపవాసం వారి యొక్క పాపాన్ని తీసివేసేలా. మోషే లాంటి ఉపవాసం అంట ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి కొన్ని వాగ్దానాలు నిలబెట్టగలరు. చూడండి, యేసు ప్రభు ఉపవాసం అంట సాతాను అపవాదిని జయించేలాగా. మరి నీ ఉపవాసం ఎలా ఉంది గమనించి ఇప్పటికైనా కానీ నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా చేస్తున్నావు ఉపవాసాన్ని తెలుసుకొని బైబిల్ ప్రకారం జీవించాలని, దేవుని వాక్యం ప్రకారం నడవాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాట దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి వందనాలండి.